ఈ రోజు సత్యభామ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సత్య కృష్ణ తీసుకుని హాస్పిటల్ కి వెళ్లి రేణుకకి జరుగుతున్న అబార్షన్ ని జరగనీయకుండా చేస్తుంది. తన భర్త క్రిష్ కి అసలు విషయాన్ని చెప్పడంతో క్రిష్ కూడా వాళ్ళమ్మని కోపడతాడు. నువ్వు చేస్తున్నది తప్పన్నా, వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపాలని ఎందుకు అనుకుంటున్నావు అని నిలదీయడంతో ఇది మా భార్యాభర్తల విషయం, నువ్వు కలగజేసుకోవాల్సిన అవసరం లేదు అని రుద్ర కోపంగా చెప్తాడు. ఇక క్రిష్ అయితే ఇది మీ భార్యాభర్తల విషయం కాదన్నా, మన కుటుంబానికి సంబంధించిన విషయం అని వాళ్ళైతే అలా హాస్పిటల్లో గొడవలు వేసుకుంటారు. ఇంటి దగ్గర క్రిష్ వాళ్ళమ్మ చికెన్ సూప్ చేసుకొని వచ్చి అందరినీ పిలుస్తుంది. వాళ్ళ చిన్న కొడుకుని, పెద్ద కొడుకుని, తర్వాత కోడళ్ళని అందరినీ పిలిస్తే ఎవరు పలకరు. ఇక తనకైతే అనుమానం వస్తుంది, వీళ్ళు ఇంట్లో ఉన్నారా లేదా, నేను ఒకదాన్ని ఇంట్లోనే ఉన్నాను కదా, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటూ ఉంటే అంతలో పని మనిషి వస్తే పని మనిషిని అడుగుతుంది. తను కూడా నాకు తెలియదమ్మా అని చెప్పడంతో ఇక వీళ్ళు ఎక్కడికి వెళ్ళారా అనుకుంటూ ఉంటుంది. అంతలో తన భర్త వచ్చేటప్పటికి ఆ చికెన్ సూప్ ని తన భర్తకు అందిస్తుంది. ఇంట్లో ఎవరు లేకపోవడం చూసి ఎక్కడికి వెళ్ళారు అని తన భర్త అడగడంతో నాకెవ్వరూ చెప్పలేదని చెప్తుంది. ఇంట్లో ఉండవు, ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదని అతనైతే తనని తిడుతూ ఉంటాడు. అంతలో క్రిష్ తన భార్య సత్యతో పాటు రేణుక, రుద్ర అందరూ ఇంటికి వస్తారు. సత్య వాళ్ళ మామగారు అయితే ఎక్కడికి వెళ్ళారని అడుగుతూ ఉంటే సత్య అసలు విషయాన్ని చెప్తుంది. మీ కొడుకు చేసిన నిర్వాహకం గురించి అతన్ని అడగండి అని చెప్పడంతో రుద్ర ఏమీ మాట్లాడుకుంటా ఉండడం చూసి అసలు విషయాన్ని సత్యానే చెప్తుంది. మీ పెద్ద కోడలు గర్భంతో ఉంది, మీ కొడుకు ఆమె గర్భాన్ని తీయించడానికి ఎవ్వరికి తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఇది మొదటిసారి కూడా కాదు, ఇప్పటికే 2 సార్లు అలా చేశాడు అని చెప్పడంతో ఇక రుద్ర వాళ్ళ నాన్నకైతే కోపం వచ్చేస్తుంది. ఈ ఇంటి వారసుని చంపడానికి మాకు తెలియకుండా మోసం చేస్తావా అని అతని కాలర్ అయితే పట్టుకుని కొట్టబోతూ ఉంటాడు. నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా దాంతో పెళ్లి చేశారు, అయినా మీ తృప్తి కోసం బలవంతంగా కాపురం చేస్తున్నాను, అదే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు అది కన్న బిడ్డ చేత నాన్న అని పిలిపించుకోవాలనా? ఒక్కసారి కాదు 10 సార్లైనా సరే దానికి అబార్షన్ చేయిస్తాను, దాని కడుపులో బిడ్డని పుట్టనివ్వను అని చెప్తాడు. ఇక వాళ్ళ నాన్నకైతే కోపం వచ్చి లోపలికి వెళ్ళి గన్ను తీసుకొచ్చి గురి పెడతాడు. నా మాటకే ఎదురు చెప్తావా, ఉంటే ఈ ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, నువ్వు చంపుతావా నన్ను చంపమంటావా అని గన్నెత్తి రుద్ర చేతిలో పెడతారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ అడ్డుపడతారు. రేణుక అయితే తన భర్త చేతిలో ఉన్న గన్ను తీసుకుని తను గురి పెట్టుకుంటుంది. నా భర్తని ఏమీ చెయ్యొద్దు మావయ్య, నాకు బిడ్డ ఎంత ముఖ్యమో నా భర్త కూడా అంతే ముఖ్యం, లేదంటే నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పడంతో ఇక సత్య అయితే చూసారా బావగారు, నువ్వు అక్కని ఎంత హింస పెట్టినా ఎంత బాధ పెట్టినా తను మాత్రం నీ ప్రాణాలకి అడ్డుపడుతుంది, నిన్నే కావాలనుకుంటుంది, భార్య మంచితనాన్ని అర్థం చేసుకోండి అని తనైతే చెప్తూ ఉంటుంది. తర్వాత రుద్ర వాళ్ళ నాన్న అయితే రుద్రకి వార్నింగ్ ఇస్తాడు, ఇక మీదట ఆ అమ్మాయి మీద చెయ్యి వేసావంటే నేను ఊరుకోను, ఆ అమ్మాయి కడుపులో బిడ్డ క్షేమంగా భూమి మీద పడాలి, ఈ ఇంటి వారసత్వం పెరగాలి, ఆ బాధ్యత నీదే అని చెప్పి తనకు వార్నింగ్ ఇస్తాడు. రేణుక కూడా సత్యతో అంటుంది, నువ్వు సమయానికి వచ్చి నా బిడ్డని కాపాడావు సత్య, లేకపోతే నా బిడ్డ నాకు దక్కేది కాదు అని తనైతే ఏడుస్తూ ఉంటుంది. క్రిష్ వాళ్ళ నాన్న మీద ఎవరు అటాక్ చేయబోతున్నారు అని ఫోన్ రావడంతో ఇక రుద్రని ఇంటి దగ్గరే ఉండి నీ భార్యని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి రుద్ర వాళ్ళ నాన్న కృష్ణని తీసుకొని బయలుదేరబోతూ ఉంటాడు.